డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట వచ్చిన బిల్లులను కాజేసిన బీఆర్ఎస్ నేతల నుంచి లబ్దిదారులకు ఇప్పించాలని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి సూచించారు. వర్ణి మండల కేంద్రంలో ఆయన డబుల్ బెడ్రూమ్ల పేరిట చేసిన దోపిడీని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో శ్రీనివాసరెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులను మోసం చేశారని ఆరోపించారు. 4 విడతల డబుల్ బెడ్రూమ్ బిల్లులు డ్రా చేసిన లబ్దిదారులకు మాత్రం 1-2 బిల్లులు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులను కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి కాంట్రాక్టర్లు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఎన్ని బిల్లు వచ్చాయి, ఎన్ని బిల్లు వాడుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. మరి మీ సీనియర్ తప్ప, మీ సర్పంచ్ తప్ప, ఎవరు తప్ప తేలిపోతాడు ఆ ఊర్లే. ఎందుకు ఉంటారు వాళ్ళు? అదే రాజేందర్ రెడ్డి వాళ్ళు చుట్టమున్నాడు దగ్గర, ఆయన దగ్గర ఆయన వాళ్ళు ఇంకో దగ్గర అంతా చుట్టాలి. ఆయన అల్లుడు వెంకటరామరెడ్డి ఇంకోడు ఆయన అందరు దగ్గరనే కట్టింది. అంతా కట్టిరు, వాడుకోరు, పైసలు ఎలక్షన్ ఖర్చు పెట్టారు, గెలిచి అయిపోయింది. గెలిచినా కూడా ఇవ్వచ్చు కానీ ఆయన అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఏంది? ఇంకా గరీబుల పైసలు తెలియక వేస్తా మనం ఉంటే డ్రామా ఎందుకు? వాళ్ళ ఏమైనా పాలన తీసుకుంటా ఎందుకు? నీ పెద్ద మనిషి పాలన తీసుకున్నాడు. మా వీరరాజు చెప్తున్నాడు, అయ్యో పాపం వాళ్ళ అమ్మ 103 సంవత్సరాలు బతికింది, శ్రీనివాసరెడ్డి 105 సంవత్సరాలు బతకాలని చెప్తున్నాడు. మంచిగా ఇంతకుముందు మాట్లాడతారు, బతకాలి, మంచిగా బతకాలని కోరుకుంటున్నాం. ఆయనకి ఇబ్బంది రావద్దు. కానీ అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? దయచేసి అబద్ధాలు బంద్ చేసి నిజంగా లబ్ధిదారులకు ఎవరికైతే పైసలు ఇవ్వాలో వాళ్ళకి ఇప్పించి పుణ్యం కట్టుకుందోరా, లేకపోతే పరిచయం అవుతుంది. నువ్వు గట్టిగా ఏడ్చుకుంటా తోడ్చుకుంటా ఓట్లు అడిగేందుకు డ్రామా చేస్తే ఎవరు నమ్మరు. నేను ఇవాళ లబ్ధిదారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, 100% మీ బిల్లు ఇప్పించే బాధ్యత నాది, మాది, ప్రభుత్వం మాది ఉంది. ఏదో మాయమాటలు చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం మీద రాళ్ళేసి బట్టగా చేసి మళ్ళా ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడైతే అవుతుంది? ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఇస్తాం, ఇంత స్పష్టంగా చెప్పిండు. మేము ఇంత కష్టం మొత్తం చిప్ప చింతకిచ్చిపోయాడు. మొత్తం నువ్వు పైసలు బాగా మొత్తం ఇచ్చినట్టు, రెవెన్యూ సర్ప్రైజ్ బడ్జెట్ ఇచ్చినట్టు నువ్వు ఇస్తలేవు అన్నట్టు కాకుండా 70,000 కోట్లతో నీకు అప్పచెప్తే 2014 దాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి అప్పులో చిప్ప ఇచ్చి నువ్వు ఇస్తలేవు అని చెప్తే ఇంకా చదువుతున్నాడు పాపం. ఫస్ట్ నుంచి జీతాలు వస్తున్నాయి. ఎంప్లాయీస్ అడగండి, ఫస్ట్ సెకండ్ నుంచి జీతాలు వస్తున్నాయి లేవా? తీసుకొచ్చి కూర్చోబెట్టు ఎత్తులో గ్రామంలో తేలిపోతుంది. మేము చెప్పేది తప్ప ఉప్ప తెలిసిపోతుంది. ఎన్ని బిల్లు వచ్చాయి, ఎన్ని బిల్లు వాడుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. మరి మీ సీనియర్ తప్ప, మీ సర్పంచ్ తప్ప, ఎవరు తప్ప తేలిపోతాడు ఆ ఊర్లే. ఎందుకు ఉంటారు వాళ్ళు? అదే రాజేందర్ రెడ్డి వాళ్ళు చుట్టమున్నాడు దగ్గర, ఆయన దగ్గర ఆయన వాళ్ళు ఇంకో దగ్గర అంతా చుట్టాలి. ఆయన అల్లుడు వెంకటరామరెడ్డి